ఉండాలండి, డెఫినెట్గా ఉండాలి కూడా. ఎందుకంటే మనం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావం, అప్పుడు దీక్ష తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, ఎందుకు రాదు? చేద్దాం, మన ప్రజాసేవ చేద్దామని కదా వచ్చింది. వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు, చేయాలని వాడుకున్నా కూడా అంతా బట్టలు అక్కడి నుంచే నొక్కాలి, నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడో ఏదని పెట్లాడుకునే. సో నేనైతే అసలు లేదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. యథ రాజా తథ ప్రజ, రాజాలో ఉంటాడో ప్రజలు అలా తయారవుతారు. ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళ లక్ష్యం రెండు, మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ రెండు. ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం, వాళ్ళని వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసంలాగా చూడాలి. తుదకు మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు, జనం మీద కక్ష మాత్రం. అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో కక్షగా, జనం మీద కక్ష. మీరేమనుకోకండి, మీ మీద ప్రేమను అనుకోకండి బాబోయ్, పొరపాటు పడారు. ప్రేమ కాదు అది, అదొక కక్ష సాధింపు, అదొక రకమైన సైకో. సో నాకు మించిన సైకాట్రిస్ట్ లేడు, అందరు నా గురించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడతాను కాబట్టి. నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఇప్పుడు ఇవాళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరూ చెప్పేది ఏంటంటే ఇక ఫైనల్గా అతని మనిషి అన్న మాట కనపడకూడదు, మనుషులంటే ఎలర్జీ. అది అతను ఏంటంటే అంత మనుషులు టిట్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాం మేము, బ్రహ్మాండమైన ఇల్లు. ఇప్పటిదాకా మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలాట్ చేస్తాన్నాడు ఇల్లు, ఏదో షెడ్యూల్ ఇచ్చారు, ఏదో షెడ్యూల్. ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల. డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తామన్నారు, ఏది ఇవ్వలా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇచ్చిన వెళ్ళకండి బాబోయ్, అవి కూలి మీరందరూ దాని కింద. అది అతని కోరిక, ఎందుకంటే అవి ఇప్పుడు ఉండే యోగ్యంలో కూడా లేవు ఆ ఇళ్ళు. ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అంటే. కాబట్టి ఈ యొక్క యువకులానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా. ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదవాడు లేకపోతే ఒక రిక్షా కార్మికుడి పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా పస్తులుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటున్నాను. ఈ స్పందన రావడం చాలా అద్భుతం. సో ఒకటి చివరిగా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావలసిన ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం అని వివరంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు, లేకపోతే ఆ ఓటే మీకు వెయిట్ అయ్యేలా చూసుకుంటారు, మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. దాని మీరు ఇస్తున్న ప్రతిస్పందనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్, బ్రహ్మాండం, అద్భుతం. రేపు మీరు కోరుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయి, సూచనలు మీరు ఇస్తున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. అంటే చెప్పే కదా, నిజాలు చాలా చేదుగా ఉంటుంది. అదే నిజాలు కొన్ని వాస్తవాలు నిజాలు చేదుగా ఉంటాయి ఎవరికైనా. సో అది ఇక తెలుసు అతనికి ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడని. ఏది తుది శ్వాసతో జీవిస్తున్నానని తెలుసు. దాని మీద ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తారు, ఇక దానికి లిమిట్ ఉండదు, అంతే, దానికి లిమిటేషన్స్ ఉండవు. ఒక పూర్తిగా ఏం లేదు, అందరు నిజాలు ప్రెస్ మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. మీరందరూ నిజాలు నిర్భయంగా భయపడకుండా, మీ ప్రాణానికి కూడా మీరు లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా మీరు వాస్తవాలన్నీ ధైర్యంగా. కాబట్టి వాస్తవాలు బయటపెట్టడం ఎలా ఉందంటే
ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేశారట. ఏంటని? రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్లు గాలి రాకుండా చేసి మా ప్రాణవాయువులు ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తుంది విద్యుత్ శాఖ అని వాడు కేసు వేశాడట. అలా ఉంది. ఈయన వెళ్ళి చేజెక్కి దుష్టచర్య వీడికి దుష్టచర్య ఈయనకెందుకు? నిజానిజాలు రాస్తే రుచి ఎవరికి అంతే, ఇది కూడా అంతే. అదేవిధంగా బాలకృష్ణ అన్స్టాపుల్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట. నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలాము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చేసాము, మాదేం తప్పు లేదు అంటే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా? ఈ బాబుబామర్దులు ఇద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడని చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు? నీకు తెలుసు, మీ ఇద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట. బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ పెడతం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణని కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడతాం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి ఎమ్మెల్యేలకి ఆయనకి వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులేసినటువంటి వెధవలకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడతాం తప్ప ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీభారతను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గరుండి అక్షంతలు వేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడు రామారావుకి? రామారావు పెళ్ళైనాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూస్తాకి పెరాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు, వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు? లక్ష్మీభారత్కి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీభారత్కి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబుని దాన్ని చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేము చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదనతో చెప్పాడు. వీడు 420 ఔరంగజేబు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. నా కాళ్ళ దగ్గర కూర్చుని జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పిన కాదు. ఈ బాలయ్య ఏం చెబుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు, తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లనివ్వటం ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమైనా ఉంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100కి 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్నుపోటినటువంటి దొంగలో ఈరోజు చెప్తున్నారు.